హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మన తెలంగాణ హైదరాబాద్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇదిగోండి, రిక్రూట్మెంట్ ఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్, ఈ రెండు పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు 02/2025 అని. అండ్ ఇక్కడ డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు సిఎస్ఐఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ అని ఉంది. యాక్చువల్గా హెడ్ క్వార్టర్స్ మైసూర్ అనమాట. అండ్ మనకి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చాడండి 02/2025. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఒకటి, అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్, ఈ రెండు పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏది అంటే April 7th నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. అండ్ మీకు ఎప్పటి వరకు ఉంటుందంటే May 7th వరకు ఉంటుందండి. ఎగ్జాక్ట్గా 1 month మీకు టైం ఇచ్చాడు. ఈలోపు మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఇక్కడ చూసారా, ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇవన్నీ కూడా జూన్ జూలై మధ్యలో మీకు ఎగ్జామ్ అయిపోతుంది. అండ్ అలానే ప్రొఫిషియన్సీ టైపింగ్ టెస్ట్ కూడా అయిపోతుంది అనమాట. ఓకేనా, జూన్ జూలైలో. అండ్ ఫైనల్ రిజల్ట్ కూడా జూలైలో ఇచ్చేస్తాడు. మీకు జాయినింగ్ కూడా జూలైలో జరిగిపోతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఏప్రిల్ నుంచి జూలై లోపు మీకు ఎగ్జామినేషన్, ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ అలానే జాయినింగ్ కూడా జూలై లోపు జరిగిపోతుంది. సో డెఫినెట్గా అందరూ అప్లై చేసి ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని ఇచ్చాడు. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదండి. వాళ్ళు అప్లై చేసేటప్పుడు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ ఇన్స్టిట్యూట్ కోసం క్లియర్గా ఇచ్చాడు. ఇన్స్టిట్యూట్ అనేది R&D ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట. దేనిపైన రీసెర్చ్ చేస్తుందంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ పైన, ఫుడ్ సైన్స్ అలాగే టెక్నాలజీ, వీటిపైన రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఏ పొజిషన్స్ కంటే ఆల్రెడీ చెప్పాను కదా మనం, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయండి. జనరల్ ఒకటి, అలానే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఒకటి, అలానే స్టోర్స్ అండ్ పర్చేస్, ఈ 3 కేటగిరీస్ కలిపి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ మీకు పే లెవెల్ చూసుకుంటే లెవెల్ 2 19,900 నుంచి 63,200, అంటే మీకు ఆన్ యావరేజ్ గ్రాస్ శాలరీ చూసుకుంటే 36,220 రూపాయలు ఉంటుంది అనమాట. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి, ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్. సో డెఫినెట్గా అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏజ్ లిమిట్ మీకు ఇచ్చాడండి 28 years లోపు ఉండాలి. అంటే 18 to 28 years మధ్యలో ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఇంకొక కేటగిరీ పొజిషన్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మీకు టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. కేటగిరీ వైజ్ ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు లెవెల్ 4 అండి పే స్కేల్ అనేది 25,500 నుంచి 81,100.
అండ్ ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే మీకు 50,000 పైన శాలరీ అనేది ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, 47,415 రూపాయలు పైన మీకు శాలరీ ఉంటుంది. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 27 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి ఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ మీరు ఏ బ్రాంచ్లో పాస్ అయినా సరే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చాడు, నేచర్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. చూసుకుంటే ఇక్కడ ద ఇన్క్యూబెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇన్ ది ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్, వీటిపైన మీకు జాబ్ నేచర్ అనేది ఉంటుంది అనమాట. అండ్ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ తో పాటు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలండి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ మీకు ఉంటే హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు టైపింగ్ స్పీడ్ లేనట్టయితే మీరు వెంటనే అప్లై చేసి టైపింగ్ కూడా మీరు జాయిన్ అయ్యారనుకోండి కోచింగ్ సెంటర్లో, డెఫినెట్గా మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ జరిగే లోపు నేర్చేసుకుంటారండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసారా, డిప్లొమా ఆఫ్ 3 years డ్యూరేషన్ acquired after 10th standard shall be treated as equivalent to 12th standard అన్నాడు. అంటే మీకు ఇక్కడ 12th standard అంటే ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని అడిగాడు కదా, అక్కడ మీకు ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. అండ్ డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. డిప్లొమాలో కూడా ఏ బ్రాంచ్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దీనికి కూడా సేమ్ అండి, 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, దీనికి కూడా సేమ్. అండ్ బట్ ఇక్కడ మీకు స్పీడ్ ఏం ఉండాలంటే 80 words per minute షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఉండాలండి, ఉంటేనే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అండి. యాక్చువల్గా ఇవన్నీ కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్ అనమాట. సో డెఫినెట్గా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో సివిల్ సర్వెంట్స్కి ఉండే ప్రతి బెనిఫిట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే, అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అండ్ అలానే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, దీంతో పాటు మీకు మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీకు, మీ డిపెండెంట్స్కి. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి, గ్రాట్యుటీ, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుందని. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఈ పాయింట్లో. ద సెలెక్టెడ్ పర్సన్స్ వుడ్ బి రెడీ టు సర్వ్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ CSIR CFTRI వైజ్ at the headquarters in Mysore or its resource centers located at Lucknow, Hyderabad, Mumbai అన్నాడు. అంటే ఈ యాక్చువల్గా ఈ CSIR ఇన్స్టిట్యూట్ యొక్క రిసోర్స్ సెంటర్స్ మనకి హైదరాబాద్లో కూడా ఉంది. సో అక్కడ కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మనకు ఇప్పుడు పోస్టింగ్ రాకపోయినా మనం ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని హైదరాబాద్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే రిజర్వేషన్ రూల్స్ అండ్ రిలాక్సేషన్ అండి. ఆల్రెడీ మనం ఏజ్ రిలాక్సేషన్ కోసం చెప్పాను కదా, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంత అంటే ఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 28 years చెప్పుకున్నాం. అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్కి 27 years చెప్పుకున్నాం. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ మినిమం ఏజ్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా 18 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టు ఇచ్చాడు. 5 years ఫర్ SC ST అండ్ అలానే 3 years ఫర్ OBC అనమాట. ఓకేనా. అండ్ దీంతో పాటు PW క్యాండిడేట్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూసుకుంటే PWలో అన్రిజర్వ్డ్ అనుకోండి 10 years ఉంటుంది. అండ్ PWలో SC ST అయితే 15 years, OBC అయితే 13 years వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇండివిజువల్ గా 2 పోస్టులకి సెపరేట్ గా ఇచ్చాడు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లో జనరల్, F&A అండ్ S&P ఈ కేటగిరీ పొజిషన్స్ కి చూసుకుంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ అనేది స్క్రీన్ చేసి మీకు హాల్ టికెట్ ఇష్యూ చేస్తారు. అండ్ ఇందులో చూసుకుంటే మీకు ఎవరికైతే హాల్ టికెట్ ఇష్యూ అయిందో వాళ్ళకి ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ప్రొఫిషియన్సీ టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. అంటే ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది.
బట్ ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీదే డిపెండ్ అవుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే టోటల్గా మీకు ఎగ్జామినేషన్ అనేది ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి 2 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1 అలానే పేపర్ 2. ఇందులో కూడా మీకు పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. పేపర్ 1కి కొంత కట్ ఆఫ్ అనేది పెడతారు స్క్రీనింగ్ కమిటీ అనేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళ పేపర్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ 2 అవి మాత్రమే కరెక్ట్ చేస్తారనమాట. ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన పేపర్ 2లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ పేపర్ 1 పేపర్ 2 ఎలా ఉంటుంది, ఎగ్జామ్ స్కీమ్ ఏంటి అనేది చూసుకుంటే మీకు ఇదిగోండి సిలబస్ వైజ్ కూడా ఇచ్చాడు. టోటల్గా మీకు ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందండి. తెలుగులో మాత్రం ఉండదు, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మీకు 12th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 minutes డ్యూరేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు 2 పేపర్స్ అని చెప్పాను కదా, పేపర్ 1 అనేది 90 minutes టైం ఉంటుంది. టోటల్గా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది అనమాట. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్స్ అవార్డ్ చేస్తారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ ఉండదు. ఓకేనా? పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే మీకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ అండ్ అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్. ఇక్కడ మీకు ఈచ్ రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ ఇస్తాడు. సో ఇక్కడ మీకు 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అవార్డ్ అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ ఉందండి. రైట్ ఆన్సర్కి 3 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు స్కీమ్ ఆఫ్ టైపింగ్ టెస్ట్ అండి. టైపింగ్ టెస్ట్ అనేది 10 minutes ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉండాలని. మీకు ఆ టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక పొజిషన్ అండి జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి, స్క్రీనింగ్ కమిటీ స్క్రీన్ చేసి మీకు హాల్ టికెట్ ఇష్యూ చేస్తారు. దీనికి కూడా సేమ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అలానే మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇది కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 10+2 12th స్టాండర్డ్లో ఉంటుంది. 200 మార్క్స్ ఉంటాయి. 2 hours డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మాత్రం ఓన్లీ 1 పేపర్ మాత్రమే ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 2 పేపర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ 1 పేపరే. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్గా 3 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. అండ్ అలానే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ ఆన్సర్ 1 మార్కు, రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ పోతుంది. అంటే మీరు 4 రాంగ్ ఆన్సర్ రాస్తే 1 మార్క్ అనేది పోతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలండి. 80 words per minute టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఇంగ్లీష్ అనేది 50 minutes టైం ఇస్తారు. దాంట్లో మీకు టైపింగ్ స్పీడ్ చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం వెబ్సైట్ నుంచి ఎక్కడికి వచ్చాం, అక్కడ మీకు లింక్ కూడా చూపించాను. ఎలా అప్లై చేయాలంటే దానిపైన క్లిక్ చేసి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. వీలైతే మనం సెపరేట్ వీడియో కూడా చేసి పెట్టుకుందాం అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా. ఇది వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చాడు అనమాట. అండ్ మీరు అప్లై చేసే ముందు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ కరెస్పాండెన్స్ అంతా కూడా ఏం జరగాలని మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మాత్రమే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అప్లికేషన్ లింక్ అవైలబుల్ అని చెప్పి లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు ఇక్కడ 500 rupees ఆన్లైన్లో పే చేయాలి. ఎలా పే చేయాలనేది కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉంది అంటే SC ST PWD ఉమెన్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 rupees ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఓకేనా? అండ్ మీకు అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర ప్రింట్ తీసి సేవ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇవ్వండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.